पूरा लोकल। తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కోసం రంగం సిద్ధమైంది. ఇప్పటికే దీనికి సంబంధించి రిజర్వేషన్లు ఖరారు చేశారు. వార్డులతో పాటు చైర్పర్సన్లు, మేయర్ పదవులకు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా కేటగిరీల వారీగా రిజర్వేషన్లను ఖరారు చేశారు. బీసీలకు 38 చైర్పర్సన్, 3 మేయర్ పదవులను కేటాయించారు. దీనికి సంబంధించి జీవోను జారీ చేశారు. 2011 నాటి జనాభా లెక్కల ఆధారంగా డెడికేటెడ్ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా బీసీ రిజర్వేషన్లను, జనాభా దామాషా ఆధారంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను నోటిఫై చేసినట్టు ఈ జీవోలో వెల్లడించారు. అన్ని కేటగిరీల్లోనూ మహిళలకు 50% సీట్లను రిజర్వ్ చేసినట్టు వివరించారు. తెలంగాణ మున్సిపల్ చట్టం 2019లోని సెక్షన్ 7, 28, 29 ప్రకారం రిజర్వేషన్లను అమలు చేస్తున్నట్టు వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు ఈ జీవోను ఆధారంగా తీసుకోవాలని కోరారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోనూ వివిధ కేటగిరీల వారీగా రిజర్వేషన్లను జీవోలో వెల్లడించారు. స్థానికంగా ఉన్న జనాభా ఆధారంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో కేటగిరీల వారీగా వార్డుల రిజర్వేషన్లలో హెచ్చుతగ్గులున్నాయి. బీసీలకు అత్యధికంగా మహబూబ్ నగర్ కార్పొరేషన్లో 60 వార్డులకు గాను 26 వార్డులు, నిజామాబాద్ కార్పొరేషన్లో 60 వార్డులకు గాను 24 దక్కాయి. అత్యల్పంగా కొత్తగూడెం కార్పొరేషన్లో 60 వార్డులకు గాను 7 వార్డులు, రామగుండం కార్పొరేషన్లో 60 వార్డులకు గాను 16 వార్డులు దక్కాయి. కొత్తగూడెం ఎస్టీ జనాభా, రామగుండంలో ఎస్సీ జనాభా అధికంగా ఉండడంతో ఆయా కేటగిరీలకు ఎక్కువ వార్డులు రిజర్వ్ అయ్యాయి. బీసీలకు తగ్గాయి. ఎస్సీ, ఎస్టీ జనాభా తక్కువగా ఉన్న చోట బీసీలకు వార్డులు పెరిగాయి. ఇక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లోని మొత్తం 300 వార్డులకు గాను 122 వార్డులు బీసీలకు కేటాయించారు. ఎస్టీలకు 5, ఎస్సీలకు 23, మహిళలకు 76 రిజర్వ్ చేయగా 74 వార్డులు అన్రిజర్వ్డ్గా ఉన్నాయి.